మరి ఉపాధి ఎలా మీకు మరి ఏంటి? జొమాటో డెలివరీ బాయ్గా చేస్తున్నా అండి. ఈ జొమాటో చేస్తున్న తరుణంలో కూడా నాకు కూడా యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్లో లిగమెంట్ కట్ అయింది, ACL. అంటే మరి మీ ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా మీకు అంటే వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతారో ఫ్రెండ్స్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసారు. అసలు పాపకి ఏ ట్రీట్మెంట్ చేయాలని చెప్పని అంటున్నారండి? అసలు నడవకుండా ఒక డాక్టర్ అన్నారు, అదేదో HLAకి సంబంధించింది కావచ్చు, ఈ సికిల్ సెల్ ఇలా ఉంటే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అది వస్తే 9 months బతుకుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మీ కాన్స్టిట్యున్సీలో కానీ మీ సంబంధించిన ఎమ్మెల్యేలతో కానీ వీళ్ళతో కానీ ఎవరితోనైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? మొత్తం అన్ని రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ PAకి పంపించమంటే అన్నీ వాట్సాప్ చేసి టూ టైమ్స్ వెళ్ళా. కలిసిన తర్వాత మళ్ళీ 2 times వెళ్ళా, రెస్పాండ్ లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. చాలామందికి తెలుసు, అంటే ఎక్కువగా మనం ఏమంటాం అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్పని మనం అంటాం. అదే పెద్దవాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం తట్టుకోగలుగుతాం, అదేవిధంగా మనం వచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉందో దాంతో మనం పోరాటం చేయగలుగుతాం. కానీ చిన్నపిల్లలకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ చిన్నపిల్లలను చూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే ఈ సమస్య ఏ ఇంట్లో కూడా రాకూడదు. అదేవిధంగా వస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వారి ఆస్తులు అమ్ముకొని వారి ఏ కష్టపడి ఆ పిల్లని ఏదో రకంగా కాపాడుకోవాలని చెప్పనే ఇదిలో అయితే మొత్తం తల్లిదండ్రులు ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మన స్టూడియోకి వినోద్ గారు వారి పిల్లకి ఉన్న ప్రాబ్లం నుంచి ఆయన మన దగ్గరికి రావడం జరిగింది. అంటే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మేము ఏదో చేసి ఇస్తామని కాదు, కానీ మా నుంచి మేము చేయగలది, మా నుంచి మీ అందరికీ ఇది స్ప్రెడ్ అయితే దాని నుంచి వారికి ఏదైనా లాభం పొందుతారని చెప్పనే ఉద్దేశంతో అయితే మాత్రం మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనతో పాటు వినోద్ గారు ఉన్నారు. నమస్తే అండి వినోద్ గారు. నమస్కారం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు వచ్చేటప్పటికి విశ్రుత ప్రియాన్సి పాప, అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకని మీరు ఆ ఫైల్స్ కానీ అవన్నీ కూడా పట్టుకుని ఎందుకని తిరుగుతున్నారు? అన్ని స్టూడియోలకు కూడా తిరగడం జరుగుతుంది, ఎందుకని? బేసిక్గా ఫస్ట్ ఒకటే అండి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మా పాపకున్న ప్రాబ్లం చాలా పెద్ద అమౌంట్తో కూడుకున్నది. మేము ఇదంతా పట్టుకొని తిరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా బాధ సీఎం రేవంత్ రెడ్డి గారికి రీచ్ అవ్వాలనేది ఒక గోల్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఫస్ట్ మాది మహబూబాబాద్. ఓకే. మాది ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జిల్లా. ఓకే, అవును, జిల్లా మాది మహబూబాబాద్. పాప 2020 ఫస్ట్ లాక్డౌన్లో పుట్టినప్పుడు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, హెల్తీగా పుట్టింది, చాలా హెల్తీగా పుట్టింది. పుట్టిన తర్వాత ఒక 1 year బాగుంది. ఆఫ్టర్ 1 year తర్వాత రెగ్యులర్గా ఫీవర్ రావడం రిపీటెడ్గా. ఎట్లా అంటే నెలలో ఒక వారం రోజులే బాగుండేది, అంటే 5 నుంచి 7 రోజులు బాగుండేది, మిగతా 3 వారాలు ఫుల్ ఫీవర్తో ఉండేది. అంటే ఒక వారం రోజుల్లో 5 రోజులు ఫీవర్ ఉంటే 2 రోజులు బాగుండేది. ఓకే. అండ్ పాప వయసు ఎంత అండి? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు 3.5 years. ఎస్, 3.5 సంవత్సరాలు. ఒక 6 months అట్లా ఇట్లానే ఫీవర్తో బాధపడుతుంటే మేము రెగ్యులర్గా హాస్పిటల్స్ తీసుకెళ్తున్నాము, చూపిస్తున్నాము, తీసుకొస్తున్నాము ఇంటికి. ఇట్లా మల్టిపుల్ హాస్పిటల్స్లలో వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఇట్లా చాలా హాస్పిటల్స్లలో చూపిస్తే ఎక్కడ చూపించినా ఏ టెస్ట్ చేసినా నెగిటివ్. అంటే బాగుంది, ఫీవర్ ఎందుకు వేస్తుందో అర్థం కావట్లేదు. ఇట్లానే జరుగుతుంటే మేము ఇంకా ఒక 6 months అట్లా దాని తర్వాత వరంగల్ MGMకి తీసుకెళ్ళాం. ఒకరోజు చాలా సీరియస్గా ఉంటే వరంగల్ MGM తీసుకెళ్ళాం. వరంగల్ MGM తీసుకెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఫస్ట్ ఒక 2-3 daysకి ఇట్లా ఫీవర్కి సంబంధించిన మెడిసిన్ బాటిల్స్, సెలైన్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఒక 2 రోజుల తర్వాత ఫీవర్ తగ్గిందని మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపించినాక మళ్ళీ 1 day బాగుంది, నెక్స్ట్ డేనే ఫీవర్. ఇట్లనే రిపీట్ అవుతుంది. ఇట్లనే మళ్ళీ MGMకే తీసుకెళ్ళాం. అంటే MGMలో బాగా చూస్తున్నారు అని చెప్పేసి మేము మళ్ళీ MGMకి తీసుకెళ్ళాం. ఇట్లనే రిపీట్ అవుతూనే ఉంది. రిపీట్ అవుతుంటే డాక్టర్స్ అట్లా 6 months అంటే బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ తగ్గిపోతుందని వచ్చింది. ఓకే, అంటే పాపకి బ్లడ్ అనేది తగ్గిపోతుంది అన్నారు. తగ్గిపోతుంది.
రీజన్ చెప్పారా? బ్లడ్ ఎందుకు తగ్గిపోతుంది అనేది, బ్లడ్ తగ్గిపోతుంటే టెస్ట్ చేసి అంటే అలా ఊరికే రిపీటెడ్గా వస్తున్నాం. మేము కూడా అదే హాస్పిటల్కి వెళ్తున్నాము. అంటే వాళ్ళు చేసినప్పుడు తగ్గుతుందనే వస్తుంది. అయితే ఎందుకు ఇలా తగ్గుతుంది అని వాళ్ళకి డౌట్ వచ్చి అందులో ఒక డాక్టర్ ఇట్లా ఒక టెస్ట్ ఉంటుందమ్మా, అది క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్. ఈమెకి ఓకే. ఇబ్బంది ఉంది కదా, అప్పుడు కొంచెం హెయిర్ కూడా తక్కువ ఉండే పాప. హెయిర్ తక్కువ ఉండే, యూరిన్ పొట్ట ఉబ్బడము, అప్పటికే ప్లీహం ఉబ్బడము, హార్ట్కి వాటర్ నీరు వచ్చేసింది అని అన్నారు. అది టెస్ట్ చేద్దామని పంపించారు. ఇక్కడ వేరే బయట నుండి వచ్చారు, వరంగల్ వాళ్ళు కాదు, వేరే బయట నుండి వచ్చారు వాళ్ళు. అక్కడ శాంపిల్ తీసుకొని వెళ్ళారు. ఓకే. వెళ్ళిన తర్వాత 14 డేస్కి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినప్పుడు సికిల్ సెల్ అనీమియా డిసీజ్ అని చెప్పారు. ఓకే. అంటే ఏంటో మాకు తెలియదు అప్పుడు. ఏమైంది సార్ మా పాపకి ఏమన్నా సీరియస్ అంటే అంటే సీరియసే అమ్మా, ఇంకా కొంచెం ఎప్పటికీ బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి పాపకి అని అన్నారు. మాకు ఫస్ట్ పాప, మాకు అర్థం కాలేదు అప్పుడు. అంటే మీరు మేనరికమా అని అడిగారు. లేదు సార్ మాది మేనరికం కాదు అని చెప్పాము. మా ఇంట్లో ఎవరికీ లేదు ఇప్పటివరకు. మా హస్బెండ్ వాళ్ళ తరపునైనా మా వైపునైనా అందరూ బాగున్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. మా పాపకి ఇలా ఫస్ట్ మా టోటల్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఈ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. ఎవరికీ లేదు ఈ ప్రాబ్లం అని చెప్పాము. అంటే ఇంకా ఉంటుందమ్మా, రేర్గా ఇట్లా వస్తుంది అని చెప్పారు. అప్పుడు బాగా సీరియస్ ఉండే. చెప్పిన రోజే బ్లడ్ ఎక్కిచ్చారు. అప్పుడు 4% ఉంది, 12% ఉండాలంట. 12% ఉండాలి, 4% ఉందమ్మా పాపకి, బ్లడ్ ఇద్దాము అని ఎక్కించారు. ఎక్కించినాక మళ్ళీ 2 డేస్కే మళ్ళీ తక్కువ అయిపోయింది. 2 డేస్కే. అంటే ఎందుకని అలా? అంటే అప్పుడు మాకు అర్థం కాలేదు. సార్ 6 months అన్నారు కదా, మళ్ళీ ఇట్లా అవుతుంది అని. అంటే చేద్దామమ్మా, ఇంకా టెస్టులు చేద్దాము, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చాలా టెస్టులు చేశారు. స్కానింగ్స్ తీశారు. స్కానింగ్ తీస్తే ప్లీహం ఉబ్బిందని చెప్పారు. ఓకే. పొట్ట కూడా ఇంత చాలా ఉబ్బి ఉంది. అయితే అప్పుడు కూడా మళ్ళీ స్కానింగ్ తీశారు, తీస్తూనే ఉన్నారు. అలా యూరిన్ కూడా పాస్ చేయలేదు పాప. ఒక 1 month యూరిన్ తనకి పైప్ వేసే తీశారు. అప్పుడు చాలా అవస్థ పడ్డది బిడ్డ. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చాలా టెస్టులు చేశారు, ఏం లేదనే వస్తుంది. దాంట్లో ఒక డాక్టరు ఇట్లా ఫెరిటిన్ కూడా ఎక్కువ వస్తుంది, ఫెరిటిన్ కూడా ఎక్కువ ఉందని వస్తుంది కదా, ఈమెకి ఏమన్నా క్యాన్సర్ లాంటిది కావచ్చు అని అలా కూడా టెస్టులు చేశారు, ఏం లేదని వచ్చింది. అప్పుడే అలానే ఉంటుంది, నడవట్లేదు పాప, బాగా కాళ్ళు చేతులు వాసి అసలే నడవలేదు. నడవకుండా ఒక డాక్టర్ అన్నారు అదేదో హెచ్ఎల్ఏకి సంబంధించింది కావచ్చు, ఈ సికిల్ సెల్ ఇలా ఉంటే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అది వస్తే 9 months బతుకుతుంది అన్నారు. 9 months బతుకుతుంది అంటే మాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుంది మా పాపకు అనేసి. అంటే ఇక డిశ్చార్జ్ చేద్దాము. ఒకే నెలలో 8 times బ్లడ్ ఎక్కించారు. తగ్గడము 8 times. తగ్గడం ఎక్కించారు. ఆ డాక్టర్స్ మాకు అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. 8 times బ్లడ్ ఎక్కించారు. లాస్ట్కు సీనియర్ ప్రొఫెసర్ వచ్చి పాప రిపోర్ట్స్ అన్నీ చూసి, వద్దమ్మా ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి 6 months ఉన్నాం మేము. 6 months ఎంజిఎంలో ఉన్నాం. బయటికి తీసుకెళ్ళండి అని అంటే అప్పుడు మేము ఊర్లో ఉన్న ఇల్లు అప్పటికప్పుడు 15-20 lakhs అమ్మాల్సిన ఇల్లు 5 lakhsకి అమ్మేస్తే ఒక 1 lakh అడ్వాన్స్ వచ్చింది. అది పట్టుకొని ఇక్కడికి హైదరాబాద్ తీసుకొస్తే మినిమం 3 lakhs 5 lakhs లేనిది ఎవరు పట్టరు అంటున్నారు. సీరియస్ కండిషన్. అంటే చెకప్ చేయడానికి, అంటే అడ్మిట్ చేసుకోవడానికి సీరియస్గా ఉంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఏదైతే అదైంది అని చెప్పేసి ఒక హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినాం. ఆ డబ్బులతోనే ట్రీట్మెంట్ చేయించినాం అప్పటికప్పుడు. ఇక్కడికి వచ్చినాక ఆ ట్రీట్మెంట్కి అక్కడ హాస్పిటల్ మెడిసిన్కి కొంచెం రియాక్ట్ అయింది.
ఇంకా అప్పటి నుంచి మేము ఇట్లా కంటిన్యూగా ట్రీట్మెంట్ చేపిస్తాం పాపకి. అసలు పాపకి ఏ ట్రీట్మెంట్ చేయాలని చెప్పని అంటున్నారండి అసలు? అంటే దీనికి ఇప్పుడు ఈమెకు బ్లడ్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ బోన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. బోన్ మ్యారో చేయమంటున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేపియాలి అని అన్నారు. ఆ, దానికి ఒక 40 to 50 lakhs ఖర్చు వస్తుంది అన్నారు. అది అంటే హాస్పిటల్ని బట్టి ఒక హాస్పిటల్ని బట్టి ఒకలా చెప్తున్నారు. ఇప్పుడు నేను చాలా హాస్పిటల్స్లలో ఎంక్వైరీ చేశాను. అంటే మాకు ఇది కన్ఫర్మ్ అయిపోయాక డాక్టర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పాక నేను కేరళ, చెన్నై, ఢిల్లీలో ఎయిమ్స్ కాల్ చేశా. అంటే నేను వెళ్ళలేదు, కాల్ చేస్తే వాళ్ళు 60 lakhs చెప్పారు. ఓకే. నారాయణ హృదయాలయ బెంగళూరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు 60 lakhs అన్నారు. రఘువీర్ బెంగళూరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు 60 అన్నారు. ఇట్లా చెన్నై, వెలమ్మాల్, ఇట్లా కేరళ కొన్ని తెలిసిన, అంటే నేను ఇక ఎప్పుడైతే తెలిసిందో కొన్ని నేను తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పడం ఇట్లా నేను హాస్పిటల్కి చేస్తే ఎవరికి చేసినా 50, 60, 75 అంటున్నారు. ఓకే. ఇక్కడ కూడా కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళు కూడా 50 to 75 అన్నారు. అదే అంటే ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మీ కాన్స్టిట్యున్సీలో కానీ మీ సంబంధించిన ఎమ్మెల్యేలతో కానీ వీళ్ళతో కానీ ఎవరితోనైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? కలిసాము. మా దగ్గర విత్ ప్రూఫ్ ఉంది. ఓకే. ఫస్ట్ పాపకి మేము సీరియస్గా ఉన్న టైంలో ఇట్లా మేము ఇల్లు అమ్ముకున్నాక ఇట్లా మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదని చెప్పేసి మీడియా అంటే ప్రింట్ మీడియా తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా సాక్షి పేపర్లో ఇది ఒకటి ఇవ్వడింది. దాని తర్వాత నెక్స్ట్ డేనే మా మినిస్టర్ని కలిసాము. ఓకే. ఎక్కడ మహబూబాబాద్లోనా? ఓకే. మినిస్టర్ని కలిసాము. మాట్లాడుతున్నారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్తో మాట్లాడి నేను సీఎం దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పని అన్నారు. అదా? మాట్లాడుతూ అన్నారండి. ఒక 1 month తర్వాత కష్టం అమ్మ, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏం చేయలేమంటున్నారు అని అన్నారు. 1 month తర్వాత సార్ మేము అప్పటికే గత ప్రభుత్వంలో ఉన్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. సరే మేము అప్పటికి మా దగ్గర ఉన్న కొంచెం ఏదైతే ఇల్లు అమ్ముకున్న డబ్బులు ఉన్నాయో వాటితో నేను ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నా. మళ్ళీ తర్వాత మినిస్టర్ గారి తర్వాత ఒక 1-2 months తర్వాత మళ్ళీ మా ఎంపీ గారిని కలిసాం. ఎంపీ గారిని కలిస్తే తను ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి మేము సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళాలనుకున్న హాస్పిటల్కి ఫోన్ చేసి మొత్తం కనుక్కున్నారు. పొజిషన్ ఏంటి, పాప పరిస్థితి ఏంటి, ఎంత ఖర్చు వస్తుంది, మీరు ఎస్టిమేషన్ ఇవ్వండి, మేము ఏమైనా చేస్తాము అని అంటే వాళ్ళు మా ఎంపీ గారు అడిగితే ఎస్టిమేషన్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టినాక చూద్దామని చెప్పేసి 1 month టైం తీసుకున్నారు. 1 month టైం తీసుకున్నాక 1 month తర్వాత కాల్ చేసి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రిజెక్ట్ అయిందమ్మా, ఇంకా ఏం చేయలేము అని చెప్పేసి ఎంపీ గారు అన్నారు. తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా కలిసా. అంటే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ రిజెక్ట్ అయిందని చెప్పానంటే ఎందుకు రీజన్ అనేది చెప్పలేదు. అంటే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆ స్కీమ్లో లేదని చెప్పానా, లేదంటే ఏంటి, ఎందుకని రిజెక్ట్? అంత పర్టికులర్గా మాకు చెప్పలేదు. నేను అడిగాను ఎందుకు రిజెక్ట్ అయింది అండి అని. అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు, మాట దాటేస్తారు. అప్పటికి ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎంపీ గారు కదా కొంచెం బిజీగా ఉన్నారు. అడిగాను, ఏం చెప్పలేదు. ఇది ఎప్పుడు గత ప్రభుత్వం అంటే ఏ ఇయర్లో జరిగింది? 2022 అండి. అప్పుడు జరిగింది. మీరు అప్పటి నుంచి కూడా ఇంకా ఇట్లాగా తిరుగుతూనే ఉన్నాం సార్, తిరుగుతున్నాము. మా పాపకి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఫస్ట్ బ్లడ్ ప్రాబ్లం అనేది బయటపడింది. తర్వాత మేము హైదరాబాద్కి వచ్చాక పాపకి కిడ్నీ రిఫ్లెక్షన్ ఉందని, అంటే ఆ బ్లడ్ ప్రాబ్లంకి సంబంధించిన మెడిసిన్ వాడుతుంటే లెఫ్ట్ కిడ్నీ ఫస్ట్ రైట్ కిడ్నీ రిఫ్లెక్షన్ వచ్చింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది. ప్లస్ ఆ 2 కిడ్నీల్లో ఇప్పుడు స్టోన్స్ కూడా వచ్చాయి. ఓకే. ఆర్గన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. ఆ మెడిసిన్కి పాప రియాక్ట్ అవ్వకపోవడము ప్లస్ అది ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్ ఏమవుతుందో తెలియదు కానీ కూడా అంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మెడిసిన్తో అని అన్నారు. ఇప్పుడు పాపకి ఆపరేషన్ చేపిద్దాం అనుకున్న డాక్టర్ కూడా అంటే ఎప్పటివరకు చేయించుకోవాలి సార్, మేము ఇట్లా అంటే మాకు మనీ అడ్జస్ట్ అయితే లేవు కదా, మరి మా పాప పరిస్థితి ఏంటి అంటే ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత మంచిదమ్మా అన్నారు. అంటే ఇట్లా ఎలా ఉంటుంది సార్ మరి పాప అని అంటే, పాపకి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి లైఫ్ టైం తక్కువ అంటున్నారు. సర్జరీ చేయించుకుంటే బెటర్, లేకుంటే 25 years 30 అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పాను అన్నారు.
బాగుంటుందండి, కానీ ఒక 1 year కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం సర్జరీ అంటే హెల్త్ ప్రాబ్లం ఏదైనా రిస్క్తో కూడుకునేది. అవును, అదే. హెల్త్ ఏదైనా సమస్య వచ్చిందంటే అది ఖచ్చితంగా రిస్క్తో కూడుకునేదే ఉంటుంది, కానీ మనం డేర్ చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. పాపకి లైఫ్ని ఇవ్వాలి అనుకుంటే కొంచెం అంటే ఇంత చిన్న పాపకి బోన్ మ్యారో అనేటప్పటికి ఏంటంటే చాలా అంటే చాలా కష్టమైన పని కూడా అది. ఎందుకంటే ఆ చిన్నపిల్ల ఆర్గాన్స్ కూడా చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే అటువంటిది బోన్ మ్యారో చేయాలని చెప్పని అంటున్నారంటే మరి ఇంకెవరికైనా చెప్పారా మరి తర్వాత? మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మీరు మాట్లాడారని చెప్పారన్నారు, మళ్ళీ తర్వాత ఎవరితోనైనా మాట్లాడారు మీ తర్వాత మా ఎమ్మెల్యే గారిని కలిసామండి. ప్రెజెంట్ ఇప్పుడు ఎవరినైనా కలిసారా? ప్రచారం అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని కలిసాము, ఎక్స్ ఎమ్మెల్యే గారిని కూడా టీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అప్పటికి ఎమ్మెల్యే గారు అండి 2023లో ఎలక్షన్ ప్రచారం అప్పుడు వాళ్ళే మా ఇంటికి వచ్చారు. ప్రచారంలో మా పరిస్థితి, మా ఏరియా ఉంటారు కదా కౌన్సిలరు, వాళ్ళు చెప్పారనమాట వీళ్ళ పరిస్థితి ఇట్లా ఏంటంటే ఇల్లు అమ్మేసుకున్నారు, ఏం లేదు, మాకు ఉన్నదే ఒక ఇల్లు, ఆ ఇల్లు కూడా అమ్మేసుకున్నారు, బంగారం అంతా ఏం లేకుండా ఇప్పుడు రెంట్ హౌస్లో ఉంటున్నాం అక్కడ ఊర్లో. అక్కడికి వచ్చారు, అక్కడికి మా ఇంట్లోకి వచ్చారు, కూర్చున్నారు, మమ్మల్ని చూశారు, పరిస్థితి ఏంటి మొత్తం రిపోర్ట్స్ అన్ని చూశారు. వాళ్ళ వైఫ్, ఎమ్మెల్యే గారి వైఫ్ డాక్టర్ అండి, ఓకే, తను కూడా వచ్చారు, చూసి ఈ ప్రాబ్లం ఉంది పాపకు, అయ్యో చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని రిపోర్ట్స్ అన్ని చూసి, నేను నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మిమ్మల్ని నేను కేసీఆర్ దగ్గర తీసుకెళ్తా అని చెప్పి మాట ఇచ్చారండి. సర్జరీ చేపిద్దాము, నా వంతు సాయం కూడా నేను చేస్తా, నేను కృషి చేస్తా, అందరి ద్వారా కూడా నేను చేపిస్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. అదే మాట ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోగానే తను ఓడిపోయారండి. అదే అంటే మామూలుగా చెప్పను, తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళలేదా మరి? లేదండి, ఇక అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చారు, అప్పటికే ఒక 2-3 డేసే ఉంది, ఇంకా తీసుకెళ్ళలే, కుదరలే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన ఎమ్మెల్యే గారిని కూడా పోయి కలిసిన 2-3 సార్లు కలిసా. ఫస్ట్ వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు చెప్పి, సార్ ఇది పరిస్థితి, మా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పా. ఆయన కూడా డాక్టర్ అండి, ఎంఎస్ జనరల్ సర్జన్. ఓకే, ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్లో గెలవక ముందు కూడా ఒకసారి వెళ్ళి పర్సనల్గా డాక్టర్ కదా, తెలిసి అప్పటికి పొలిటికల్గా ఉన్నారు కదా, వెళ్ళి కలుద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక 1 year బ్యాక్ ఆయనను కూడా కలిసా. చూద్దామమ్మ, చేద్దాం, మాట్లాడదాము అని అన్నారు. మొన్న గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసా, మొత్తం అన్ని రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ పిఏకి పంపించమంటే అన్నీ వాట్సాప్ చేసి 2 times వెళ్ళా. కలిసిన తర్వాత మళ్ళీ 2 times వెళ్ళా, రెస్పాండ్ లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. చూద్దాం అంటున్నారు అంతే, అప్పటికి అప్పుడు వెళ్ళగానే కలవగానే చూద్దాం అంటున్నారు కానీ రెస్పాండ్ అవ్వరు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఎవరైతే మన సీఎం గారు ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రజా దర్బార్ అని చెప్పని పెట్టారు. ప్రజా దర్బార్కి వెళ్ళి ఇటువంటి సమస్యలు ఏమన్నా కానీ అక్కడ చెప్పుకుంటే వాటిని సాల్వ్ చేస్తామని చెప్పన్నారు. మరి అట్లా ఏమైనా ట్రై చేస్తారా? కానీ మేము అక్కడికి వెళ్ళలేదు, కానీ మాది కొంచెం పెద్ద సమస్య కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా పోతే, ఒక నాయకుల ద్వారా, ఎవరైనా ఒక లీడర్ ద్వారా అంటే త్వరగా రీచ్ అవ్వాలని అవుతుంది అనేది మా ప్రయత్నం. మొన్న వెళ్ళామండి, మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ పోలీసులు వెళ్ళనీయలేదు. అయితే పోలీసులు వాళ్ళ పిఏ గారిని పిలిచి చెప్పారు, ఇది ప్రాబ్లం అంట, పాప ఏడుస్తున్నారు అంటే వచ్చి మాట్లాడారండి. మాట్లాడితే అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అని చెప్పారు వాళ్ళ పిఏ. కలవండి, కలిసి మాట్లాడండి, పెద్ద ప్రాబ్లం కదా మీది అని అన్నారు. మరి అపాయింట్మెంట్ ట్రై చేశారా? మాలాంటి సామాన్యులకు ఎక్కడ దొరుకుతుందండి అపాయింట్మెంట్? ఇప్పుడు మేము వెళ్ళాలన్నా మాకు ఎవరైనా ఒకరు తోడు ఉండాలి, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే అయిపోతుందని మేము ట్రై చేసాము అపాయింట్మెంట్ కోసం, కానీ ఎక్కడ ఎవరు మాకు చెప్పట్లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడికి వెళ్తే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అనేది ఎవరు చెప్పట్లేదు. ఆంధ్రాలో సేమ్ ప్రాబ్లం అండి, మా పాప లాంటి ప్రాబ్లమే, ఇంకా మా పాపకైనా చాలా ప్రాబ్లమ్స్, అంటే బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సేమ్ మా పాప లాంటి ప్రాబ్లమే ఆంధ్రాలో. ఒకే ఇంట్లో 2 పిల్లలకు వస్తే సీఎం జగన్ ఆ 2 పిల్లలకి 16 లక్షల చొప్పున 32 లక్షలు ఇచ్చారు. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. మాకు అలా ఎవరు తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళట్లేరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ అంటే గవర్నమెంట్ గురించి నేను మాట్లాడట్లేను. ఏదైనా ఆపద ఉంది అంటే అరే వీళ్ళకి ఆపద ఉంది, మన దగ్గరకు వస్తే మనం పిలిస్తే మనల్ని ఏం అడుగుతారో అని ఆ ఒక్క ఉద్దేశంతో మనుషులు దూరం పెట్టేస్తున్నారు.
ఇప్పుడు మేము అక్కడికి చేరాలి, రీచ్ అవ్వాలంటే మాకు ఎవరో ఒకరు కావాలి కదా, ఎవరో ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు. తీసుకెళ్తేనే కదా సార్ మేము వెళ్ళేది. మా అంతటా మేము అంటే అలో చేయట్లేదు మమ్మల్ని. మొన్న వెళ్ళాం మేము. ఉమ్. కలవనట్లే, వెళ్ళనియట్లేదండి, పోలీసుల దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ప్లీజ్ సార్ దండం పెడతాము, మా పాప పరిస్థితి ఇలా ఉంది, మేము కలవాలి అని అన్నా కూడా. మరి ఉపాధి ఎలా మీకు, మరి ఏంటి, ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఈ ఒక 2-3 ఇయర్స్ వరకు ముందు వరకు బాగుండే అండి. నేను కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా చేసేవాడిని. నాకు నెలకు 30,000 శాలరీ వచ్చేది. ఆ శాలరీతో నేను, మా అమ్మ, నాన్న, నా భార్య మేము బాగానే ఉండేవాళ్ళం. ఇది ఒక 2020 ముందు 2021 మా పాప ఫస్ట్ బర్త్డే వరకు మేము బాగున్నాం. ఎప్పుడైతే పాపకి డిసీజ్ వచ్చింది, తర్వాత ఇంకా సీరియస్ అయిపోయిందో అప్పటికప్పుడు నేను ఇల్లు అమ్మేశాను. ఊరికి హాస్పిటల్కి వెళ్తుంటే లీవ్ పెడుతున్నానని చెప్పేసి 2 కంపెనీ వాళ్ళు వద్దన్నారండి. వద్దనంటే సరే అని చెప్పేసి ఖాళీగా ఉండడం ఎందుకని ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఇక్కడ జొమాటో చేస్తున్నాను అండి. జొమాటో డెలివరీ బాయ్గా చేస్తున్నాను అండి. ఈ జొమాటో చేస్తున్న తరుణంలో కూడా నాకు కూడా యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్లో లిగమెంట్ కట్ అయింది, ACL. నాకు సర్జరీ అయింది. నేను ఇల్లు అమ్ముకున్న దాంట్లో నాకే 2.5 lakh అయిందండి. 2.5 లక్షలు నాకే అయినాయి. అంటే నేను బాగుంటేనే కదా, నేను లేచి తిరగడం చేస్తేనే కదా నేను మా పాపను కాపాడుకోగలుగుతాను. అంటే అప్పటికి ఒక 2 నెలలు ఆలోచించాను నేను సర్జరీ చేయించుకోవడానికి. ఎందుకంటే నా పాప నాకు ముఖ్యం. 2 నెలల తర్వాత అప్పుడు ఆలోచించి నేను బాగుంటేనే అని చెప్పి నేను సర్జరీ చేయించుకున్నా. ఒక 1 year వరకు మాకు కనీసం తినడానికి ఎవ్వరు చూడడానికి కూడా రాలేదు. అంటే వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతారో, ఫ్రెండ్స్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసారు. ఒక్క పూట తిని మా పాప కడుపు నింపడానికి ట్రై చేసి ఈ టెన్షన్స్కి నాకు యాక్సిడెంట్ అయ్యి నేను బెడ్ మీద ఉన్నా. మా పాప, మా ఇద్దరు టెన్షన్కి తనకి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తనకి కూడా నిమ్స్లో అడ్మిట్ చేసి తనని ఒక 3 రోజులు అది చేశారు. రైట్. అంటే ఇప్పుడు పాపకి ఆ బోన్ మేరో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది చేపిస్తే పాపకి క్యూర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. క్యూర్ అవుతుంది, కానీ రిస్క్ అయితే ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాప ఏజ్కి అమ్మాయి తట్టుకోవాలన్నా కానీ, లేదంటే మీరు చెప్తున్నట్టు ఇంకా కిడ్నీస్ సంబంధించి కానీ స్టోన్స్ అవి ఉన్నాయని చెప్పని అంటున్నారు కదా. ఫస్ట్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ పోతేనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, లేకపోతే అవును. ఇప్పుడు grade 2లో ఉంది అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న ఇన్ఫెక్షన్ ఉన్నదని వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ మొన్న ఇప్పుడు రీసెంట్గా 2-3 days 1 week అవుతుంది. అంటే ఎప్పటికప్పుడు మీరు స్కాన్ చేపిస్తారు? ఎవ్రీ మంత్ మాకు స్కానింగ్లకి రిపోర్ట్స్కే ఒక 30,000 నుంచి 40,000 అవుతున్నాయి మాకు ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ ఆమెకి ఎలా ఉందనేది తెలుస్తుంది. బాడీ పొజిషన్ బట్టే డాక్టర్ మెడిసిన్ రాస్తారన్న. ఎవ్రీ మంత్ ఒక 30,000 టెస్ట్లకు అవుతాయి. ఇంకా మెడిసిన్కి డాక్టర్ ఫీజు అది ఒక 10,000 వరకు అవుతుంది. మొత్తం ఒక 40,000 ఓవరాల్గా 40,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొన్న 2 మెడిసిన్స్ యాడ్ చేశారు. ఓవరాల్గా ఒక 40,000 ఖర్చు వస్తుంది మొత్తం నెలకి. అంటే అందుకని చెప్పని మీరు రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా పట్టుకొని అన్ని ఛానళ్ళకి తిరగడం జరుగుతుంది అనమాట. అయితే రైట్, ఓకే. అయితే మా బాధ అనేది మీ అందరి ద్వారా అదే అర్థమైందండి. సీఎం గారు లేదంటే ఎవరన్నా NRIs ఎవరన్నా ఫండ్ ట్రస్ట్లు ఉంటాయి, అవును, ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకైనా రీచ్ అయ్యి మాకేమన్నా మా పాపను కాపాడడానికి ట్రై చేస్తారేమో అని మా బాధ. ఇలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మేము 2.5 సంవత్సరాలు. ఇట్లా చేస్తున్న తరుణంలో కూడా మమ్మల్ని ఇట్లా వీడియోలు చేసి మీరు సోషల్ మీడియాలల్లో మనము ఇన్స్టాగ్రామ్లలో పెడతాం కదండి, అట్లా వీడియోలు చేసి మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే ఎలా, ఏం చేశారు? అంటే నేను ఫస్ట్ చూసాను కదండి, పేపర్లో పడిన తర్వాత నేను మినిస్టర్ని కలిసిన తర్వాత ట్విట్టర్లో అందరికీ పెట్టానండి, ట్వీట్ చేశా. అంటే ఈవెన్ KTR, హరీష్ రావు, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళందరికీ, సెలబ్రిటీస్కి. ఆ టైంలో సోను సూద్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు కదండి, ఆ సోను సూద్ గారికి కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశా. నేను ట్వీట్ చేసిన ఒక 2-3 అవర్స్కి నాకు ఒక కాల్ వచ్చింది ముంబై నుంచి. నెంబర్ నాకు తెలుసు. ఒక కాల్ వచ్చింది, నేను సోను సూద్ మేనేజర్ అజయ్ మల్హోత్రా అని చెప్పేసి.
కాల్ చేసి మాట్లాడుతూనే నా అకౌంట్లోంచి అమౌంట్ కొట్టేస్తాడు ఫోన్లోంచి. అంటే నేను ఇలా మాట్లాడుతున్నా మొత్తం ప్రాబ్లం అడిగాడు. పాప ఏంటి పరిస్థితి ఏంటి ఏమైంది అని అడుగుతుంటే చెప్పాను. నేను ఒక యాప్ చెప్తా డౌన్లోడ్ చేయండి అన్నాడు. ఎనీ హెల్ప్ డెస్క్ అని యాప్ చెప్పాడు. అందులో సోను సూద్ చారిటీ ఫౌండేషన్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి అన్నాడు. లింక్ ఓపెన్ చేశాక అందులో 6 digits ఉంటాయి, మీకు అది చెప్తే మీకు అమౌంట్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. నేను అది చెప్పేస్తాను. రివర్స్ అయింది అది. నేను అది చెప్పడం వల్ల నా ఫోన్ మొత్తం హ్యాక్ చేసేసి నా అకౌంట్లోంచి అమౌంట్ కొట్టేసి ఎంతవరకు 15,000. దాని తర్వాత యూట్యూబర్ హర్ష సాయి ఉన్నారు కదా, ఆయన వీడియోస్ చూసి ఆయనకు కూడా పెట్టా, ట్వీట్ చేసా, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలలో పెట్టాను. ఆయన పేరు చెప్పి ఒక అతను ఫోన్ చేసి అతను యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడితే మీకు సార్ ఒక 5 lakhs హెల్ప్ చేస్తా అన్నాడు అని చెప్పేసి అతను కొట్టేశాడు. అంటే అతనికైతే నేనే పంపించా, అమౌంట్ వస్తుందేమో అని. మళ్ళీ మాట్లాడలేదా? మళ్ళీ లేదు, ఒక 1/2 hour తర్వాత. అప్పుడు ఎంత ఇచ్చారు? 5,000 పంపించా. అతను 17,000 అడిగితే లేదు నా దగ్గర అంతా అంటే, నేను కలిపి కడతా 12,000, మీరు 5,000 పంపించండి అంటే పంపించా. ఓకే. అంటే మేము మా పాప ప్రాబ్లం తెలిసిన తర్వాత మనుషులం కాలేదండి. ఎలా అనేది మాకు అర్థం కాలేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అన్నాక ఇక అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎంతో మందికి ఎన్నో జరుగుతున్నాయి, మన పాపను మనం కాపాడుకోవచ్చు, సాయం చేస్తున్నారు అనేసి అంటే అప్పుడు ధైర్యం తెచ్చుకొని మేము ముందు మా మైబాలో కలిసాం కదా మినిస్టర్ని. అప్పటి వరకు ధైర్యం ఉండే, ఇక తను ఏం చేయకపోయేసరికి ఇక మాకు అదైపోయింది. అయినా మేము తిరుగుతూనే ఉన్నాం. ఎవరైనా ఉంటారు సాయం చేసే వాళ్ళని అందరి దగ్గరికి తిరుగుతున్నాం. ఇలా తిరుగుతూనే ఉన్నాం కానీ ఎవరి దగ్గర నుండి మాకు హెల్ప్ రాలేదు. మేము ఇదే బాధలో పాపకి 1 month వచ్చేసరికి మాకు కంపల్సరీ ఈ మంత్ ట్రీట్మెంట్ చేయించినాం. నెక్స్ట్ మంత్ పరిస్థితి ఏంటి? అలా ఇప్పుడు అదే పరిస్థితి ఇబ్బంది పడుతున్నాం మేము. అలా ఇబ్బంది పడుతుంటేనే ఇప్పుడు 10 months అవుతుంది. మాకు దగ్గర సాయన్ని కలిసారు ఈయన వెళ్ళి, ఇలానే ఫోన్లోనే చూస్తుంటే ఆయన వెళ్ళి కలిసారు. అప్పటి వరకు మాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఆ అన్నని కలిస్తే ఆ అన్న మాకు లోబో అన్నతో వీడియో చేయించారు. ఫస్ట్ అంటే ఇలా కూడా మనీ వస్తుంది మాకు, ఇలా వీడియో ఫండింగ్ సోషల్ మీడియాలో పెడితే వస్తుంది అనేది మాకు తెలియదు అప్పటి వరకు అసలు ఎలా బ్రతకడం ఎలా అనేది కూడా మాకు అర్థం కాలేదు. ఓకే. అప్పటి నుంచి ఇంకా ఫండింగ్ కోసం ప్లస్ మన వీడియో ఎవరికన్నా దగ్గర పెద్దవాళ్ళకి రీచ్ అయ్యి మనకి ఏమన్నా హెల్ప్ అవుతుంది అనేది నమ్మకం వచ్చింది మాకు. కానీ ఇప్పటి వరకు పెద్దవాళ్ళు ఎవరు చూసింది లేదు, ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు మీరు చూసి అయ్యో అని చెప్పి పాప అని చెప్పి మీరు ఒక 1000 రూపాయలు మాకు ఫోన్పేనో గూగుల్ పేనో చేస్తే అట్లా చేసిన డబ్బులతోనే మేము ఇప్పటి వరకు పాపకు ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. మధుప్రియ చేశారు మాకు, అలా తను చేసింది ఒక 1 month. అట్లా ఎవరైనా చేస్తే మాకు ఒక 1 month ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది. మధుప్రియ చేశారు, జర్నలిస్ట్ అంటే ఒక్కో నెల అట్లా కూడా రాలేదు. నేను ఇంట్లో నా బైక్ అది ఏదైనా తాకట్టు పెట్టడం చేసి నడిపించాను ఇప్పటివరకు. అయితే బైక్ రెంట్కి తీసుకొని వెళ్తున్నారు జొమాటోకి కూడా. అంటే మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా మీకు ఎవరు అసలు ఎలా ఉంది మీ ఫ్యామిలీ పరిస్థితి? అదే అండి, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు మీరు దాంట్లో ఒక 10 మంది ఉంటే 10 మంది 1,000 రూపాయలు ఇస్తే 10,000 అట్లా ఇచ్చారు. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేశారు. 10,000 ఇచ్చారు, 5 అంటే అప్పటి వరకు చేశారు. ఇప్పుడు పాపకి ప్రాబ్లం తెలిసి 3 years అవుతుంది. ప్రతి నెల చేయాలంటే మా వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు మిడిల్ క్లాస్, అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా మేము అందరం మిడిల్ క్లాస్, ఎవరు రిచ్ లేరు. వాళ్ళు చేసే అంతలో వాళ్ళు చేశారు, కానీ అంతకంటే మించిగా ఎవరు చేసే పరిస్థితిలో లేరు. మా పాపను మేము కాపాడుకోవాలి కాబట్టి మేమే ఇన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. జర్నలిస్ట్ శంకరన్న చేశారు. తర్వాత మాకు ఆరాధ్య ఫౌండేషన్ సుష్మిత మేడం అని మా వీడియో చూసి మాకు కాల్ చేసి నేను నా ప్రయత్నంగా నేను చేస్తా అని చెప్పేసి తను ఆల్రెడీ మా కోసం చాలా ప్రయత్నాల్లో ఉన్నారు, ట్రై చేస్తున్నారు. మినిస్టర్ గారిని కలవడానికి ట్రై చేస్తామమ్మా, నేను ఖచ్చితంగా మీకు నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేస్తా అని చెప్పేసి తను ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ కూడా వర్కౌట్ అవ్వలేదు.
అదే కర్నూలు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్. లాస్ట్ మంత్ ఆయనే ఇచ్చారు ట్రీట్మెంట్కి 40,000. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గౌడ్ సార్, ఆయనే మా ఆరాధ్య ఫౌండేషన్ సుష్మిత మేడం తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి. మా పరిస్థితి చూసి ఆయన ఇచ్చారండి ఇప్పుడు ఈ నెల ట్రీట్మెంట్కి. ఆయన ఇచ్చిన డబ్బులతో మేము మొన్న ట్రీట్మెంట్ చేయించుకున్నాం, తీసుకెళ్ళాము, చూపించుకొని మెడిసిన్ అవన్నీ తెచ్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంత్కు మా పరిస్థితి వేరే మళ్ళీ. అప్పటి వరకు ఎవరైనా మాకు సాయం చేస్తే మళ్ళీ అప్పుడు నెక్స్ట్ మంత్ ట్రీట్మెంట్. అంటే బ్లడ్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది, చేంజ్ చేయాలని చెప్పి అంటే ఆ బ్లడ్ తగ్గిపోయింది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఫీవర్ వస్తుంది అండి. ఫీవర్ వచ్చి ఈ హ్యాండ్స్, లెగ్స్, బాడీ, ఇవి కీళ్ళు, మోచేతులు ఇవన్నీ స్వెల్లింగ్ వచ్చి ఇట్లా ఉబ్బేస్తాయి, స్వెల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మాకు తెలిసిపోతుంది. తెలిసిపోగానే వెంటనే తీసుకెళ్ళిపోతాం హాస్పిటల్కి. ఇప్పటి వరకు అయితే నెల అంటే ఏం ఎక్కలేదు. ఈ మధ్య కాలంలో పోయిన నెల బాగా కాళ్ళు చేతులు వాసినాయి. మనకి ఫస్ట్ మెడిసిన్ కి రెస్పాన్స్ అయ్యి కొంచెం బాగా తక్కువ అయితేనే 6 అలా ఉంటేనే ఎక్కిస్తారు. 7కి వచ్చినా కూడా మళ్ళీ మందులతోనే అలా. ఇప్పుడు 7 ఉంది, ఇప్పుడు మొన్న చేయించాము 7% ఉంది. ఇప్పుడైతే ఏమొద్దు అన్నారు డాక్టర్. ఎక్కించాల్సిందే. ఇప్పుడైతే ఏమొద్దు, తగ్గితే నెక్స్ట్ మంత్ చూద్దాము అన్నారు. మామూలుగా అయితే 13, ఇప్పుడు వాళ్ళకి ఈ ఏజ్ లో 13, 14 అలా ఉండాలంట, కానీ తనకు అంత లేదు, 7% ఉంది ఇప్పుడు. సరే అండి, అంటే మీరు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అయితే మాకు కూడా క్లియర్గా అర్థమైంది. మీరు రిపోర్ట్స్ కూడా అవి కూడా తీసుకుని వచ్చే స్కాన్లు కానీ రిపోర్ట్లు కానీ అన్నీ ఉన్నాయి, అవి కూడా చూసాం మేము. రైట్, మాకైతే అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటో. మీరు ఎందుకు ఇట్లాగా అన్ని స్టూడియోలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారో మాకు అర్థమైంది మీరు చెప్పిన రీజన్ వల్ల. మా తరపు నుంచి ఏమైనా అక్కడికి రీచ్ అవుద్దని చెప్పని, ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళకి రీచ్ అవుద్దని చెప్పని మీరు ప్రయత్నించడం అయితే మాకు తెలుసు. మొన్న మాకు యుఎస్ నుంచి యశ్వంత్ పోకూరి అని ఒకసారి ఆయన కూడా హెల్ప్ చేశారు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా కొంతమంది, ఆయన ఫ్రెండ్స్ ఒక 4 కలిసి మాకు కొంత హెల్ప్ చేశారు. ఇంకా నేను ట్రై చేస్తా అమ్మా, ఇక్కడ ఎన్ఆర్ఐస్ నుంచి కూడా నేను మీకు సాయం చేస్తా అన్నారు యశ్వంత్ గారు, యుఎస్ యశ్వంత్. మాకు ఆయన కూడా కొంచెం రెస్పాండ్ అయ్యారు. అట్లా కొంచెం ఎన్ఆర్ఐస్ రెస్పాండ్ అయినా కూడా మాకు ఒక 1 month 2 monthsకి అట్లా ట్రీట్మెంట్కైనా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పటి వరకు అయితే అట్లానే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే అండి, ఫస్ట్ పాపకి అనేది ట్రీట్మెంట్ అనేది ముందు జరగాలి, ఆ సర్జరీ అనేది ముందు జరగాలి. సో దాని గురించి మీరు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తున్నారు కాబట్టి, మా వంతు ప్రయత్నంగా మేము ఏంటంటే ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ఇష్యూని అయితే మాత్రం మేము కూడా టెలికాస్ట్ చేసి అది కూడా మ్యాక్సిమం రీచ్ అయ్యేలాగా, అందరికీ రీచ్ అయ్యేలాగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పని మీకు కూడా చెప్తున్నాం. రైట్, ఇట్రామా అంకుల్ చాక్లెట్ ఇస్తారంట, ఇంకో చాక్లెట్ ఇంకా ఇస్తాను, అగో అది ఇస్తాడంట, అగో చాక్లెట్. ఏం పేరు నీ పేరు? విశ్రుతనా? ఏ క్లాస్ నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావు? ఇటు చూడు, స్కూల్కి వెళ్ళట్లేదా? ఏపీసీలు వచ్చా? ఏ బి సి ఓరల్గా మేమే చెప్తున్నాము. స్కూల్ కంటే మెడిసిన్ వేయాలి, మెడిసిన్ రోజు 3-4 టాబ్లెట్లు, 3 సిరప్లు. బాడీ కూడా బాగా డెలికేటెడ్. అవును, ఈ చేతులు కూడా ఎవరైనా ఇప్పుడు మనం ఇంట్లో మామూలుగా తను ఏదైనా ఆడుకుంటుంటేనే చిన్నగానే ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంది ఈ బోన్. ఓకే ఓకే, చేతులకు అలానే, అందుకే ఇంక పంపించట్లేదు. ఇంకా డైలీ 4 టాబ్లెట్లు, 3 సిరప్లు, మందులు వేయాలి. ప్లస్ ఆమె కూడా బలం లేదు. ఓకే, ఖచ్చితంగా పాపతో మాత్రం ఖచ్చితంగా ఒక మనిషి ఉండాల్సి, మీ ఇద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి. ఒక రైట్, చూశారు కదా మరి. ఈ పాపకు ఉన్న ప్రాబ్లం అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మాత్రం చేయాలని చెప్పని అంటున్నారు. అదేవిధంగా ఈ పాపకు వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కిడ్నీ సంబంధించిన ప్రాబ్లంకి అయితే మాత్రం ముందు సాల్వ్ చేయాలి, దాని తర్వాత బోన్ మ్యారో ట్రీట్మెంట్ అని చేయాలంటున్నారు. ఇప్పుడైతే ఈ పాప పరిస్థితి అయితే మాత్రం చాలా బాధాకరంగా అయితే ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు, ఈరోజు మనతో పాటు వాళ్ళు షేర్ చేసుకున్నారు. రైట్, మా ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ సమస్య ఉందో దీనికి సంబంధించి ఈ ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించే కానీ, లేదంటే ఈ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పని ఎవరైనా అనుకున్నా కానీ, లేదంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పని ఏదైనా ఒక మంచితనంతో వాళ్ళు ముందుకు వస్తారని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. రైట్, మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ₹1 సాయం చేసే పరిస్థితుల్లో లేకపోయినా కానీ మీరు కనీసం ఈ వీడియోని షేర్ చేసినా,
లేదంటే ఇతరులకు ఎవరికైనా చూపించి షేర్ చేసినా కానీ దానివల్ల కూడా ఇంకొక వ్యక్తికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత దీనికి సంబంధించిన సమస్యకి ఏదైనా ఒక రూపాన కానీ వీళ్ళకి అనేది న్యాయం జరుగుతుందని చెప్పని, వీళ్ళకి లాభం జరుగుతుందని చెప్పని మా కోరిక కూడా. సో కనీసం ఒక రూపాయి సాయం చేయకపోయినా కానీ కనీసం ఈ వీడియోని షేర్ అయినా చేసి అందరికీ తెలిసే విధంగా ఈ పాపకి ట్రీట్మెంట్ జరిగే విధంగా అక్కడ వరకు తీసుకువెళ్ళాలని చెప్పని, గవర్నమెంట్ స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి సీఎం గారి వరకు కూడా తీసుకెళ్ళే స్థాయిలోకి తీసుకెళ్ళాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.